నమస్కారం. ఈనాటి ఈ విశ్లేషణకు స్వాగతం. నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం నుంచి ఒక అతి పెద్ద ఉపాధి వార్త బయటకొచ్చింది. ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలీ నోటిఫికేషన్ వెనుక ఉన్న పూర్తి వివరాలు, అంకెలు, వాటి వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో మనమిప్పుడు స్పష్టంగా విశ్లేషిద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అధికారిక వార్తా కథనాన్ని గమనించండి. ఇది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసిన ప్రకటనకు సంబంధించిన స్పష్టమైన ఆధారం. ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా నేరుగా ఈ వాస్తవాలను, అంకెలను ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకుందాం. విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఈ ఒక్క ప్రకటన ఎలాంటి సంచలనం సృష్టించబోతోందో ఈ వాస్తవాలే మనకు చెప్తాయి. సరే, ఇక అసలు నంబర్ చూద్దాం. 1523. అవును, అక్షరాల 1523. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఒక అతి పెద్ద అవకాశం. ప్రభుత్వం ఏకంగా 1523 ఫ్యాకల్టీ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ భారీ సంఖ్య ఎంత పెద్దదో, రాబోయే రోజుల్లో మన విద్యావ్యవస్థపై దీని సానుకూల ప్రభావం ఎంత బలంగా ఉండబోతోందో మనం సులభంగానే ఊహించుకోవచ్చు. అయితే ఈ భారీ సంఖ్య అకస్మాత్తుగా గాల్లోంచి రాలేదు సుమా. దీనికి ఒక స్పష్టమైన నేపథ్యముంది. గతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన హామీకి ఇది ప్రత్యక్ష రూపం. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత విద్యాశాఖలో ఈ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ అధికారికంగా పట్టాలెక్కింది. వ్యవస్థలో ఒక క్రమబద్ధమైన నియామక ప్రక్రియ మొదలైందనడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అసలు ఈ 1523 పోస్టులు ఏ విభాగాలకు ఎలా కేటాయించబడ్డాయో ఇక్కడ చూద్దాం. ఇందులో సింహభాగం అంటే ఏకంగా 1020 పోస్టులు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసమే రిజర్వ్ అయ్యాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఇంత పెద్ద సంఖ్యలో యువ అధ్యాపకులు వ్యవస్థలోకి రావడం వల్ల బోధనా రంగంలో ఒక కొత్త ఉత్తేజం వస్తోంది. యువ అధ్యాపకులు తమ కెరీర్ ప్రారంభించడానికి ఇది నిజంగా సువర్ణావకాశమని చెప్పుకోవాలి. కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్లే కాదు, ఇతర విభాగాల్లో కూడా భారీగానే అవకాశాలున్నాయి. మొత్తంగా ఆ చిత్రాన్ని గమనిస్తే 334 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 104 లెక్చరర్ పోస్టులు, అలాగే 63 ప్రొఫెసర్ పోస్టులు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఒక యూనివర్సిటీ ఎకోసిస్టమ్ సజావుగా నడవడానికి అవసరమైన అన్ని స్థాయిల అధ్యాపకులను ఒకేసారి భర్తీ చేస్తున్నారన్నమాట. ఎవరి అనుభవాన్ని బట్టి వారు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఈ లెక్కలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మరి పోస్టులు ఎన్నున్నాయో తెలుసుకోవడమే కాదు, వీటికి దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. ఇక్కడ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ అధికారికంగా మొదలవుతుంది. ఉద్యోగార్థులకు ఇది అత్యంత కీలకమైన తేదీ. సరైన సమయంలో స్పందించి తగిన ఏర్పాట్లతో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అసలు ప్రభుత్వం ఇంత భారీ రిక్రూట్మెంట్ ఎందుకు చేపట్టిందో మంత్రి నారా లోకేష్ గారి మాటల్లోనే చెప్పాలంటే, ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ఇదొక చరిత్రాత్మక ముందడుగు. కేవలం కొన్ని ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధనా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఒక బలమైన ఉద్దేశం ఇక్కడ స్పష్టమవుతోంది. ఇది కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, మొత్తం విద్యావ్యవస్థ పునాదులను బలోపేతం చేయడం. ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ 1523 మంది కొత్త ఫ్యాకల్టీ రాకతో రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? ఇన్ని వేల మంది నైపుణ్యం కలిగిన విద్యావేత్తలు ఒక్కసారిగా వ్యవస్థలోకి రావడం వల్ల పరిశోధనల నాణ్యత ఏ స్థాయిలో మెరుగుపడుతుంది? ఇది కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఒక బలమైన అడుగు. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.